నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, దేవ్ సినిమా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. సో రిలీజ్ అయినటువంటి సినిమాని మనం చూస్తుంటే ప్రేక్షకులు కొన్ని సినిమాలను చూడొచ్చు, కొన్ని సినిమాలు చూడలేనటువంటి పరిస్థితి, చాలా బోర్ కొట్టేసేటువంటి పరిస్థితి, కొన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉండేటువంటి పరిస్థితి. సో నెట్ఫ్లిక్స్లో కూడా అంటే ఏదైతే ఓటీటీలో కూడా ఎలాంటి సినిమాలు చూడాలి ఏంటి అనేది ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు మనం చూసుకుంటే దేవ్ సినిమా చూడొచ్చా లేదా అనే దాని గురించి మీరేం చెప్తారు? అంటే నేను కూడా చాలా సెర్చ్ చేస్తూ ఉంటా, ఏ సినిమా చూడాలి. ఒక్కోసారి సినిమా పెట్టినప్పుడు కూడా ఇది వేస్ట్ అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే ఒక 10 నిమిషాలు సినిమా చూడగానే అని స్కిప్ చేసేసుకుని ఇంకో దాంట్లోకి వెళ్ళిపోయి ఇంకో ఓటీటీలోకి వెళ్ళిపోయి వెతుకుతూ ఉంటాను. అలా వెతికినప్పుడు దేవ్ సినిమా కనిపించింది. అది తెలుగులో లేదు, హిందీలోనే ఉంది. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో ఉంది. సరే, ఈ సినిమా కథ విషయానికి వచ్చేసరికి ఇది ఒక పోలీస్ ఆఫీసర్ కథ. అతను చాలా భయంకరమైన పోలీస్ ఆఫీసర్ అనుకోవాలి. ఒక కేసుని అతను పరిశోధిస్తూ వెళ్ళిపోయి ఈ కేసుని పరిష్కారం చేసుకుంటూ కంక్లూషన్కి వచ్చేస్తాడు. బైక్ మీద వస్తూ తన ఆఫీసర్కి ఫరాన్గా అతనికి పేరు ఆఫీసర్కి చెప్పేస్తాడు, కేసు కంక్లూషన్కి వచ్చేసింది, కేసు క్లోజ్ అయిపోయింది అని చెప్పేస్తాడు. యాక్సిడెంట్ అయిపోద్ది. అక్కడ మనకి సినిమా కథ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఆ హాస్పిటల్కి వెళ్తే ఇతను చచ్చిపోయడానికి కొంచెం చాలా శత్రువులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ గ్యాంగ్ లీడర్స్ వాళ్ళందరూ పండగ చేసుకుంటుంటారు. కానీ హాస్పిటల్లోకి వెళ్తే పై ఆఫీసర్ ఇతను మళ్ళీ కలిసినప్పుడు ఇతను తన ఏంటి ఎవరు అనేది మర్చిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు అతని ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు పలానా పోలీస్ ఆఫీసర్వి, నేను నీ పై అధికారిని, మనం అంత ఫ్రెండ్స్ బాగా, నువ్వు ఈ కేసుని దర్యాప్తు చేస్తూ వెళ్ళావు, కేసు క్లోజ్ అయిపోయిందని నాకు చెప్పావు, ఆ తర్వాత ఇది జరిగింది అని చెప్తే అతనికి ఏం గుర్తుండదు. అలా ఈ సినిమా కథ వెళుతుంది. చివరికి మళ్ళీ ఇదే కేసుని చెప్తాడు, నువ్వు ఉద్యోగంలో చేరిపోయిన తర్వాత ఇదే కేసుని దర్యాప్తు చేపట్టమని చెప్తాడు. గతం మర్చిపోయావు కాబట్టి జరిగిందని చెప్తారు కాబట్టి అలా చెప్తాడు. అలా దర్యాప్తు చేసుకుంటూ వెళ్ళిన దానికి అతనికి ఒక నిజం తెలుస్తుంది. అంటే అతను ముందు అతను చెప్పాడు క్లోజ్ అయిపోయిందని చెప్పాడు. ఆ నిజం ఏంటి, ఈ తర్వాత తెలుసుకున్న నిజం ఏంటి అనేది సినిమా కాన్సెప్ట్ కొత్తగానే ఉంటుంది, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకి సినిమా కథ నడిపిన తీరు కానీ, సన్నివేశాలు కానీ, షాహిద్ కపూర్ నటన కానీ, పూజా హెగ్డే పేరుగా యాక్ట్ చేసింది జర్నలిస్ట్గా, దియా అనే పాత్ర, ఓవరాల్గా చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ సినిమాగా మనకు అనిపిస్తుంది. సో సినిమాకి సంబంధించి చూసుకుంటే పాటలు కావచ్చు, వెనక బీజిఎం, ఇలాంటి మీరు చెప్పినటువంటి ఒక సినిమా చూసుకుంటే దాని వెనక బీజిఎం చాలా హైలైట్గా నిలుస్తుందని చెప్పి అనుకోవాలి. సో బీజిఎం ఎంతవరకు సపోర్ట్ చేసింది కథ కంటే ఏం చెప్తారు? అంటే పాత్రగా ఎక్కువ పాటలు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు మనకి, ఎందుకంటే సీరియస్గా సాగే సినిమా కాబట్టి పాటలు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఒక క్రైమ్ ఎలిమెంట్తో ముడిపెట్టి గ్యాంగ్స్టర్ బాంబేలో మాఫియా వాళ్ళు ఎలా ఉంటారో మాఫియా డాన్ అంతం చేయటం, ఆ కాన్సెప్ట్ మీద వెళ్ళిపోయే సినిమా కాదు. బీజిఎం పరంగా చూసుకుంటే బీజిఎం బాగుంది. పూజా హెగ్డే పాత్ర అంటే పెద్ద నిడివి ఉన్న పాత్ర కూడా కాదు, అది ఒక 3-4 సన్నివేశాలు తప్పితే ఆ పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ కూడా లేదు. కాకపోతే తన పాత్ర పరిధి మేరకు ఆవిడ బాగానే యాక్ట్ చేసింది. ఇలా చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే షాహిద్ కపూర్ నటనే ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి. కొంత మధ్యలో కొంత ల్యాగ్ సన్నివేశాలు ఉన్నా కానీ మన ఓటీటీలో చివరి వరకు చూసి ఎంజాయ్ చేసే సినిమాగా మనం దేవ్ సినిమా చూడొచ్చు. కానీ తెలుగులో కూడా ఉంటే మనకు కొన్ని సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి. ఈ సినిమా చూసినప్పుడు మెమరీ కోల్పోయినప్పుడు ఈ తరహాలో చాలా సినిమాలు ఉన్నాయి. ఇస్మార్ట్ శంకర్ కావచ్చు, లేకపోతే మొన్న సుధీర్ బాబు చేసిన సినిమా కావచ్చు, లేకపోతే అంతకుముందు బాలకృష్ణ గారు కూడా ఈ తరహాలోనే విజయేంద్రవర్మలో కూడా ఆ తరహాల పాత్ర, కొన్ని పాత్రలు గుర్తొస్తాయి. కానీ చివరికి ఆ ట్విస్ట్ అనేది ఇందులో కీలకం. అసలు ఆ తన ఫ్రెండు ఇంకో పోలీస్ ఆఫీసర్ ఏసీపీని ఎవరు చంపారు అనేదే ఇందులో ట్విస్ట్. అతను ఒక మాఫియా డాన్ని ఇతను చంపుతాడు, ఎవరో హీరో షాహిద్ కపూర్ చంపుతాడు. చంపి ఆ క్రెడిట్ తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు, ఇది నువ్వే తీసుకో క్రెడిట్ అని చెప్పేసి ఇతనికి ఇచ్చేస్తాడు. ఇతను పథకం అనుకునే టైంలో అతను కాల్చి పారేస్తారు. ఎవరు కాల్చారు అనేది ఇందులో కీలకమైన పాయింట్. ఆ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది రివీల్ చేస్తే ఇంకా దీని మీద చూడటం కూడా వేస్ట్, కాబట్టి ఆ ట్విస్ట్ కోసం చూడటమే సినిమాని. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి సినిమాకి కూడా ఒక చిన్న లీడ్ ఇచ్చి నెక్స్ట్ సీక్వెల్ కోసం చూస్తూ వస్తుంటారు. సో దీనికి కూడా నెక్స్ట్ సీక్వెల్ ఉందా అంటే ఏం చెప్తారు? అంటే సీక్వెల్ లేదు, ఇది సీక్వెల్ లేదు కానీ చెప్పాల్సి వస్తుంది. ఈ కథాపరంగా అక్కడ ముగించేశారు. కానీ షాహిద్ కపూర్కి సరైన హిట్లు లేవు చెప్పాలంటే. ఏవో అందుక్రితం తోడేలు పాత్రతో మనిషి సినిమా వచ్చింది, బేడియా సినిమా, అంతకుముందు కొన్ని సినిమాలు ఉన్నాయి. కానీ ఇది యాక్టింగ్ పరంగా కూడా అతను చాలా బాగా యాక్ట్ చేశాడని చెప్పాలి. సో
షాహిద్ కపూర్ ఏదైతే కెరియర్కి ఇది ఒక మైల్ స్టోన్గా నిలబడబోతుందో, ఎందుకంటే యాక్టింగ్ కావచ్చు వాటిని అన్ని చూస్తే మీరేం చెప్తారు? ఖచ్చితంగా అతనిలోని నటుడిని పరిపూర్ణంగా రాబట్టుకున్న సినిమాగా మనం చెప్పొచ్చు. షాహిద్ కపూర్ నటన పరంగా అతనికి ఉంది. ఖచ్చితంగా ఓటీటీలో ఏదైనా సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం బెస్ట్ ఆప్షన్గా కూడా మనం చెప్పొచ్చు దేవ్ సినిమాని. సో మొత్తానికి దేవ్ సినిమా ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? నెట్ఫ్లిక్స్లో ఉందండి. ఇది నెట్ఫ్లిక్స్లోనే ఉంది. ఎక్కువ నిడివున్న సినిమా కూడా కాదు, జనరల్గా ఉన్న సినిమానే. కాకపోతే ఏంటంటే తెలుగులో కూడా డబ్ చేసి పెట్టుంటే మాత్రం, ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు తెలుగులో వస్తున్నాయి కాబట్టి అలా పెట్టుంటే బాగుండేది. క్రైమ్ సినిమాలు, క్రైమ్ జనరల్ సినిమాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మాత్రం ఒక బెస్ట్ ఆప్షన్గా మనం దేవుని ఎంచుకోవచ్చు. దేవా సినిమా, దేవ్ పాత్ర పేరు దేవ్ కానీ సినిమా పేరు దేవా. సో ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చేటువంటి ఒక రేటింగ్ ఏంటి? 5కి 2.75 ఇస్తానండి. సో చూద్దాం సార్, మొత్తానికి నెట్ఫ్లిక్స్లో దేవా అనేటువంటి సినిమా మాత్రం చాలా అలరించిందని చెప్తున్నారు. సో చూద్దాం జరుగు. నమస్తే. నమస్తే అండి.